వేలు లక్షలు పోసి లగ్జరీ ఉత్పత్తులను, బ్రాండెడ్ వస్తువుల్ని కొనడం తెలిసింది. వాటిని కూడా తమ అభిరుచికి తగ్గట్లు కస్టమైజేషన్ చేయించుకోవడమే నేటి ట్రెండ్. దాన్నే తన వ్యాపార సూత్రంగా మలుచుకున్నారు కనికా అదానీ. సామాజిక మాధ్యమాల్లో తన ప్రయాణం మొదలుపెట్టి సెలబ్రిటీలకు సేవలందిస్తున్నారు. కనికది ముంబై. చిన్నప్పటినుంచి తనకి కళలపై అమితాసక్తి. అందులోనే కెరీర్ను వెతుక్కోవాలనుకున్నారు. అమెరికాలోని స్కూల్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగోలో ఫైన్ ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. తర్వాత ఇండియాకు తిరిగొచ్చి కొన్నాళ్లు గ్రాఫిక్, ఫ్యాషన్ డిజైన్ రంగాల్లో పనిచేశారు. అయితే అవేవీ కనికాకు సంతృప్తినివ్వలేదట. దాంతో ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న క్రమంలోనే ఓ ఆలోచన తట్టింది. స్నేహితురాలికి పుట్టినరోజు కానుకగా స్నీకర్ల మీద గ్రాఫిటీతో హ్యాండ్ పెయింట్ చేసి ఇచ్చారట. ఆమె దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాత్రికి రాత్రే అవి విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. నిజానికి లగ్జరీ బ్రాండ్లలోనూ కస్టమైజేషన్ అన్నది మన దగ్గర ఇప్పుడిప్పుడే వస్తుంది. కానీ కిమ్ కర్దాషియన్ వంటి హాలీవుడ్ నటులు దీనికి క్రేజ్ తేవడంతో ఎప్పటినుంచో విదేశాల్లో పాపులర్ అయింది. ఆ గ్యాప్ ని గుర్తించిన కనిక దాన్నే వ్యాపారంగా మార్చుకోవాలనుకున్నారు. అలా 2016లో ద స్టూడియో ప్రాజెక్టు పేరుతో సంస్థను ప్రారంభించారు. తక్కువ సమయంలోనే వీటికి మంచి ఆదరణ దక్కింది. ఒక్క స్నీకర్ అనే కాదు, జాకెట్స్, షూ, వాలెట్స్, పాస్పోర్ట్ కేసులు, స్కేట్ బోర్డులు, గిటార్లు, బ్యాగులు వంటి లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులపై హ్యాండ్ పెయింటింగ్ చేయడం ఆరంభించారు. నిజానికి లగ్జరీ బ్రాండ్లపై పెయింట్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా దాని విలువను కోల్పోతాయి. అందుకే తగిన సాధనతో ఆ ప్రత్యేకతను సాధించారు. కనికా ఖాతాదారులో విరాట్ కోహ్లీ, నీతా అంబానీ, సోనం కపూర్, సమంతా రూత్ ప్రభు, ఆయుష్మాన్ ఖురానా, దినేష్ కార్తిక్ వంటి ప్రముఖులు చాలా మందే ఉన్నారు. సమంతకు తన కుక్క హాష్ చిత్రాన్ని లూయీ వీటన్ స్ట్రోలర్ బ్యాగ్ పై చిత్రించి ఇచ్చారట. అలానే సోనం కోసం ట్రంక్ పై గ్రాఫిటీ ఆర్ట్ వేశారు. విరాట్ కోసం ట్రావెల్ డఫల్ బ్యాక్ ప్యాక్లను సిద్ధం చేశారు. ఆయుష్మాన్ ఖురానా కోసం ఓ చిత్ర ప్రమోషన్ లో వేసుకునేందుకు రెయిన్బో థీమ్ జాకెట్ డిజైన్ చేశారు. అంతేనా, ప్రముఖ బ్రాండ్లు ఫెర్రగామో, చార్లెస్ అండ్ కీత్, రాల్ఫ్ లారెన్లతో కలిసి కొత్త కలెక్షన్ లాంచ్లు, స్పెషల్ ఎడిషన్ల కోసం పనిచేయడం ప్రారంభించారు. ఈ పని అంతర్జాతీయంగానూ కనికాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.